పాకిస్తాన్ వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అన్నది కార్గిల్ అప్పుడు డీజీఎంఓగా పనిచేసినటువంటి నిర్మల్ చందర్ విజ్ సమాధానం చెప్పుకొచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల కాల్పులు జరిగిన తర్వాత డీజీసీఏ ఫస్ట్ మనకు ఫోన్ చేసి ఆ తర్వాత నబ్బే నేను చేయలేదని చెప్పడం దీనికి సంబంధించి 2005లో ఇండియన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి నిర్మల్ చందర్ విజ్ తాజాగా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రవర్తన ఆ దేశంతో తనకున్న అనుభవాల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ డీజీఎంఓగా ఉన్న జనరల్ తౌకీర్ జియాతో తన సంభాషణ గుర్తు చేసుకున్నారు జనరల్ విజ్. ఇందులో భాగంగా ఆ సమయంలోనే పాకిస్తాన్ అబద్ధాలు చెప్పడం, అస్పష్టంగా మాట్లాడడం అనేది తనకు స్పష్టంగా కనిపించిందని చెప్పారు. అబద్ధాలు చెప్పడం వాళ్ళ వ్యవస్థలోనే ఓ భాగం అన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చే ఏ ఉగ్రవాద చర్య అయినా యుద్ధ చర్యగానే చూస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేసిన నేపథ్యంలోనే పాక్తో కాల్పుల విరమణ అంగీకారం అవగాహన కుదిరినప్పటికీ భారత్ కొంతకాలం అప్రమత్తంగానే ఉంటుందన్నారు. పాల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కొన్ని ముఖ్యమైన సందేశాలు పంపబడ్డాయన్నారు జనరల్ విజ్. ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాల్గొన్నాయనే వాస్తవం కూడా పాక్కి పంపించిన సందేశంలో కీలకమైన భాగమని భారత మాజీ ఆర్మీ చీఫ్ గుర్తు చేశారు. పాకిస్తాన్లో ప్రభుత్వం సైన్యాన్ని నడిపిస్తుందా లేక సైన్యమే ప్రభుత్వాన్ని నడిపిస్తుందా అనేది అస్పష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నెల 10న పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసినప్పుడు మనం స్పందించకుండా ఉండుంటే భారత్ ఏ మేరకైనా వెళ్ళుండేదని మాజీ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఏ సైనికులకు యుద్ధం ఒక ఎంపిక కాదు, కానీ యుద్ధం అనేది అవతల వ్యక్తిని సహేతుకమైన అవగాహన స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నారు.